లలితా సహస్రనామాలకి పుట్టినిల్లు ఏదో తెలుసా? 60-80 సంవత్సరాల వృద్ధులకి జన్మదినం కోసం ప్రత్యేకంగా ఎక్కడ చేస్తారు పూజలు? పెళ్లి కాని యువతులు వెంటనే పెళ్లి చేసుకోవాలి అంటే లేదా పెళ్లి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? 2 శివమూర్తులు 2 పార్వతీమూర్తులు ఒకే చాట ఉన్నారా? ఎక్కడ? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఆశాంతం తప్పకుండా చూడండి. తిరుమియాచూర్ అనేది లలితా సహస్రనామాలకి పుట్టినిల్లు. తమిళనాడులో పాండాసురుడు అనే రాక్షసుడి నుంచి భక్తులను రక్షించడానికి జగన్మాత పరాశక్తి యజ్ఞగుండం నుంచి శ్రీచక్ర రథంపై ఆసీనురాలై లలితాంబిక వచ్చింది. పాండాసురుని సంహరించినటువంటి ఆమె ఆగ్రహంతో ఉన్నప్పుడు పరమేశ్వరుడి ఆదేశంతో ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసింది. అనంతరం వాక్కు దేవతను సృష్టించింది. సహస్రనామాలతో పూజ చేయమని కోరింది. అవే సహస్రనామాలుగా వచ్చాయి. ఇప్పుడు మనం లలితా శాస్త్రంగా ప్రసిద్ధి పొందింది అదే. అందువల్ల లలితా సహస్రనామాలకు పుట్టినిల్లు తిరుమాయచూర్. ఇది మైలాదూరికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి బస్ సౌకర్యం కూడా ఉంది. లేదా పేరాల నుంచి 2 కిలోమీటర్లు, తురువారు నుంచి అయితే 25 కిలోమీటర్లు, కుంభకోణం నుంచి అయితే 33 కిలోమీటర్లో బస్సులో లేదా టాక్సీల్లో వెళ్ళొచ్చు. ఈ లలితాంబికా దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకి కొంగు బంగారంగా విలసిల్లుతుంది. మేఘనాథ స్వామి పేరుతో పరమేశ్వరుడు, లలితాంబ పేరుతో పార్వతీదేవి ఇక్కడున్నారు. ఈమె కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతి నిత్యము లలితా సహస్రనామ పారాయణలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శివుని మందిరం ఆయుష్ హోమాలతో 60, 70, 80 సంవత్సరాల వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ పూజలు అర్చనలు చేస్తూ ఉంటారు. ఈ దేవాలయ దర్శనం సర్వ పాప ప్రక్షాళన గావిస్తుంది అంటారు. అంతేకాదు ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే పెళ్లి కానటువంటి యువతులకి వెంటనే కళ్యాణ ఘడియలు ప్రాప్తిస్తాయి. శనీశ్వరుడున్నాడు, గరుడున్నాడు, సూర్య రథసారథైనటువంటి అరుణుడున్నాడు, యముడు, వాలి, సుగ్రీవులు వీళ్ళందరూ ఉండటమే కాకుండా ఇక్కడ జన్మించారని కూడా భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఇలాంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయంలోనే 2 శివమూర్తులు 2 పార్వతీమూర్తులు పూజలు అందుకోవటం విశేషం. అలాగే ఈ ప్రదేశంలోనే సూర్యుడికి శాప విమోచనం కలిగిందని కూడా పెద్దలు చెప్తారు. ఎందుకంటే సూర్య రథసారథైనటువంటి అరుణుని అవతారాన్ని సూర్యుడు హేళన చేయడంతో అతని శివ పూజను అడ్డుకోవడంతో శివుడు కోపించి సూర్యుడిని శపించాట. శాప విమోచన కోసం సూర్యుడు ప్రార్థిస్తే 7 నెలలు శివపార్వతులను ఏనుగుపై అధిష్ఠింపజేసి మేఘాలపై నుంచి అర్చన గావించాలి, అప్పుడే నీకు శాప విముక్తనం అని శివుడు పలికితే అదేవిధంగా చేశాడు. సూర్యుడు శాప విముక్తి నుంచి కూడా ముక్తిని పొందాడు. దానికి గుర్తుగానే ఇక్కడ గజవృష్ట వాహనంపై అధిష్ఠించినట్లు చెక్కబడిన శివపార్వతుల యొక్క విగ్రహాలు కూడా మనం చూడొచ్చు. ఈ దేవాలయం కావేరీ దక్షిణ తీరంలోని 56వ శివాలయంగా చెప్తూ ఉంటారు. భక్తాగ్రేసరుడైనటువంటి జ్ఞాన సంబంధర్ తన తేవరం అనేటువంటి స్తోత్రాలతో ఇక్కడ పరమేశ్వరుని స్తుతించాడట. తిరుమియాచూర్ దేవాలయంలో శివపూజలు, అభిషేకాలు, లలితాంబకి అర్చనలు జరగడంతో పాటే ప్రత్యేకంగా రథసప్తమి పండుగ చాలా గొప్పగా నిర్వహిస్తారు. అందువల్ల తమిళ మాసమైనటువంటి చిత్రాలంటే చైత్రమాసం అంటాం, మన లెక్కలో ఏప్రిల్ మేలో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలను తాగుతాయంట. ఇలా ఈ దేవాలయం యొక్క గొప్పతనం ఎంతైనా చెప్పచ్చు. ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ కాళికాదేవి మందిరం ఉంది. 8 చేతులతో మహిషాసుర మర్ధనిగా ఉన్నటువంటి ఆమెని దుర్గాదేవిగా సుఖమహర్షి స్తోత్రం చేశాడట. వేదవ్యాసుని కుమారుడైనటువంటి సుఖమహర్షి చిలుక ముక్కు కలిగినవాడు. భక్తుల కోరికలను కాళికాదేవి చిలుక ద్వారా లలితాంబకు తెలియజేస్తుందని, అందుకే ప్రతినిత్యము ఒక చిలుక సమయాలలో లలితాంబిక గుడిపైన ఎగురుతుందని ఇక్కడ ప్రచారంలో ఉన్నటువంటి కథ. కాబట్టి ఇటువంటి దేవాలయాన్ని మనం దర్శించుకుందాం. అమ్మవారి కృపకి పాత్రలమవుదాం.